పరిశుద్ధుడా నమ్మకముగా మనవల్ల మీ పరిశుద్ధమైన నామమును ఈ మధ్యాహ్నకాల సమయంలో బట్టి మీ వాక్యం ధ్యానించడానికి ప్రయత్నించారు. ఆరాధనతో పాటుగా అన్ని కొన్ని సత్యంగా ప్రభుత్వంగా అలాగే వారి పిల్లల కోసం ప్రార్థించమని కుటుంబం తరఫున ప్రార్థన ఏర్పాటు చేసుకుని సాక్ష్యం చెప్పారు. అయినా నీకు పూర్వక వందనాలు స్థుతులు చెల్లిస్తూ వీళ్ళందరూ దీవించండి. పాడిన వారు, ప్రార్థించిన వారు, స్థుతించిన వారు, ఆరాధించిన వారు, ఇలా అటెండ్ అయిన చంటి బిడ్డలు కూడా ఉన్నారు. తండ్రి వారుకున్న ప్రతి అవసరతను క్రీస్తు బయలులో తీర్చండి. విశ్వాసం దాకా చేత రక్షించబడి నీటి మధ్యగా జీవిస్తాన్ని శ్రమించిన దేవాది స్తోత్రం. ఈ నామను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. స్తోత్రం, స్తుతి, ఘనతలు, మహిమ, ప్రభావం నీకు అర్పిస్తున్నాం. బాల్యంగా వచ్చి ఆయన ఎన్నో విషయాలు నేను చదువుతున్నాను. కొన్ని విషయాలు ఆయన మొట్టమొదటిగా ఎలా బాగుపడ్డాడో అనేటువంటిది ప్రభువ శిష్యులుగా ఏర్పడినటువంటి బిడ్డలు ప్రభువాన్ని మాట విని ఎలాగని శాంతి మార్గంలోకి వచ్చారో రోగులను స్వస్థపరచడంలో ప్రభువ వారికి ఇచ్చినటువంటి ప్రభువ మంచి అర్పీతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆయన ఇదిగో తండ్రి మరి మీ యొక్క రాజ్యమునే వారికి అంటే పరలోక రాజ్యం వారిని శ్రమించారు. స్తోత్రం. అయినా ఇదిగో మరి ఇంటి దగ్గర వీరి కాని పరిస్థితుల్లో సచేతముగా ఏర్పాటు చేసుకునేటువంటి ఈ ప్రార్థనను బట్టి మరొకసారి స్తుతించి వారి కుటుంబాన్ని వారి బిడ్డలను దీవించండి. మరి ఆయన ప్రతి ఒక్కరూ కూడా శాంతి, సంతోష, సమాధానంలో నిన్ను బట్టి వారి కుటుంబం అంతా పొందుకోవడానికి కృప దయచేయండి, సహాయం చేయండి తండ్రి. ఇంకా ఎంతో మంది బిడ్డలు ప్రభు వారి గృహాల దగ్గర పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటుండగా వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. ఇదిగో వారి యొక్క పనులు, వ్యవసాయము, చేతి పనులు, వ్యాపారంలో అన్ని రంగాలు వర్ధిల్లి సమృద్ధి కలిగి ఉండటానికి ఇది కనపరచడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మహిమ యుగంతో ప్రభావం మీకు అర్పించుకుంటూ ఈ రోజు నుంచి సండే స్కూల్ ప్రారంభిస్తూ ప్రభు వాళ్ళు కూడా వాడబడాలని కృపలో బలపరచండి, వృద్ధిపరచండి. చదివే బిడ్డలు చదువుల్లోనూ చేతి పనుల్లో అన్ని విషయాలు వర్ధిల్లినట్టు కృప దయచేయండి. మహిమ పొందండి. యేసయ్య శ్రేష్టమైన గణనామం బట్టి ఆయన ఎవరైతే బలహీనులు కొడుకుగా ప్రార్థన చేశామో వారందరినీ మీరు ముట్టి కాపాడండి. యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యల సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదా సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.